నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మీడియా సమావేశం నిర్వహించి నిన్న అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంపై ప్రేమాభిమానాలతో ఎన్నో అభివృద్ధి పనులు చేసి కోట్ల రూపాయల నిధులు తెచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం గారు అప్పుడు కేసీఆర్ ఆయన ఇల్లు కానీ నువ్వు చదువుకున్నావు కానీ ఇంతకు నీ ఇల్లు నువ్వు చక్కగా తీసుకోవాలి. నీ ఇల్లు నువ్వు చక్కగా తీసుకొని మంది కడుగు. ఇంకోసారి కారు కుక్కలు పోయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ గారు రావడం వారి ఇంకోగా ఒక రోజు ముందు బాన్సువాడకు రావడం, 5వ వార్డులో మసీద్ దగ్గరికి వచ్చినప్పుడు ముగ్గురు ఉన్నారు ఆ క్యాండిడేట్తో. ఈ దిగంగానే పెన్షన్ ఫీల్ అయ్యి వెనుకకి వెళ్ళి ఆ కాంటాక్ట్ చేసిన క్యాండిడేట్ను బూతులు తిట్టడంతో ఆ క్యాండిడేట్ కూడా మళ్ళీ మసీద్ కాడ ఉండకుండా వెనకకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోవడం. ఆ తర్వాత పరిణామం మళ్ళీ ఇంకో మసీద్ టీచర్స్ కాలనీలో రావడం, అక్కడికి వెళ్ళి పెద్ద మసీద్ రావడం. మా దగ్గర ఇక్కడ ఉండేటువంటి జనాలను చూసి ఇక కేటీఆర్ని తొలకొస్తామని స్టార్ట్ అయిపోయింది. ఇంత అయిపోయింది. ఇలా దుకాణం ఒడిచింది, కేటీఆర్ దుకాణం స్టార్ట్ చేసింది. కేటీఆర్ వచ్చి నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు, నీ పొలాలన్నీ పెట్టి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆస్తులు సంపాదించుకున్నటువంటి కేటీఆర్ మరి కేసీఆర్ మరి ఈరోజు ఎవరు ఆస్తి అమ్ముకొని ఎవరు ప్రభుత్వంలో డబ్బులు పెట్టి మరి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు ఏదైనా ఆస్తులు అమ్ముకొని మరి ఏదైనా ప్రభుత్వంలో డబ్బులు పెట్టి డెవలప్మెంట్ చేసేదా? ప్రభుత్వంలో ఉన్న డబ్బులన్నీ కూలగొట్టి అప్పుల పాలు చేసి ప్రభుత్వం ఇలా అప్పులలో ఊబిలో కూడుకపోయినటువంటి ప్రభుత్వాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా అన్ని స్కీమ్స్ మంచిగా నడిపిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఈరోజు మంచిగా నడిపిస్తున్నది. కాబట్టి కేటీఆర్కు మరి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. సొంతాల చెల్లెలే ప్రశ్నిస్తే దాని గురించి మాట్లాడతలేదు. ఇవాళ మరి నీ పరిస్థితి ఏమైపోయింది? నీ సొంత చెల్లెలు నీ మీద విమర్శన చేస్తే ఒక్కరోజు కూడా ఒక జవాబు చెప్పలేనటువంటి మరి కేటీఆర్ ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఏదో కాలు కూతలు కూస్తూ బండగట్టుకొని బయలుపడాలంటాడు. అయ్యా మరి నీ చెల్లెలు నీ మీద విమర్శన చేసినప్పుడు నువ్వెన్నిసార్లు బండలు కట్టుకొని బయలువాడి దుక్కి మళ్ళీ బతికొచ్చినావు. మరి వేరే ఏదైతే మాట్లాడుతున్నావో మరి కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని చెప్పి మీ సొంత చెల్లెలే చెప్తుంది. మరి ఆమె చెప్పిందంటే ఇది వాస్తవంగా కుటుంబ సభ్యులు చెప్పిందంటే ఎవడన్నా నమ్ముతాడు. మరి ఎవరో మాట్లాడిన దానికి ఏదో చేసిన దానికి వాస్తవం ఏంటంటే ప్రభుత్వానికి సపోర్ట్ తీసుకుంటుంది. మరి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా రూరల్ గవర్నమెంట్ ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళ సపోర్ట్ అవసరం. ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళ దగ్గరికి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పోయిన సపోర్ట్ తీసుకుంటుండ్రు. సపోర్ట్ తీసుకొని మా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకుంటాం. దాంట్లో భాగంగా మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మరి డెవలప్మెంట్ విషయం తప్ప మేమేమన్నా వేరే దుకాణం పెట్టుకొని ఏదన్నా డ్యూటీ చేస్తున్నామా లేకుంటే ఏమైనా దోసుకుంటున్నామా? మరి గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే గెలిచినప్పుడు ఉన్నాడు ఒక టర్మ్, ఓడిపోగానే పారిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వస్తుండు. ఇంకేం దోసుకుందామని వస్తున్నావు? ఇదేమో లేదు బాన్సువాడలా. ఇన్ని రోజులు బాన్సువాడ రాదే మరి 20 గ్యారెంటీ వస్తుంది. మరి ఇక బాన్సువాడ మీద ప్రేమ ఉన్నట్ల
బాన్స్వాడ అంటే రాజు అన్నట్టు మాట్లాడుతుంది. ఇది ఎక్కడా నువ్వు ఎక్కడికి వచ్చినావు ఒక సంవత్సరం ఏలో కింద మీద చేసినావు, పారిపోయినావు. ఇంకా పారిపోయినావు నువ్వు ఇంకెందుకు వస్తున్నావు ఇక్కడ? నీకు ఎక్కడ జనాల్లో ఎక్కడ స్థలం లేదు, మీకు ఎవరు అభిమానిస్తోళ్ళు లేరు, అసలు నీ ఎమ్మడి తిరిగేటోళ్ళే లేరు. ఏదో కైకిలు పెట్టి నిన్న కేటీఆర్ ప్రోగ్రాం చేసి దానికి జబ్బలు కుదుకుంటుంది. ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా మీకు రాదు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టినటువంటి మరి క్యాండిడేట్ అందరూ కూడా ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచి కాంగ్రెస్ జెండా రెపరెపలాడిపిస్తారు మున్సిపాలిటీ మీద. అది చూసుకొని అది చూసినాక మళ్ళీ ఒక్కసారి మరి బాన్స్వాడకు రావద్దు అని అనిపించుకోవాలా. మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు బాన్స్వాడ అక్కడ దుకాణం బంద్ అయిపోయింది డిస్పల్లిది. అరే నీ డిస్పల్లి దుకాణం బంద్ అయ్యి బాన్స్వాడ దుకాణం చాలు చేసింది. నీ అన్ని దుకాణాలు ఒకప్పుడు 6 దుకాణం ఉండే, ఆ తర్వాత బాన్స్వాడ దుకాణం అయింది. ఆ బాన్స్వాడకి వెళ్ళిపోయి ఇప్పుడు డిస్పల్లి దుకాణం అయింది. ఆ డిస్పల్లి దుకాణం కూడా బంద్ అయినట్టున్నది. ఆడేవాడు అడుగుతలేనట్టున్నాడు. ఇప్పుడు బాన్స్వాడ మీద పడ్డావు. నువ్వు ఎన్ని రోజులు వస్తావు? ఇంకొక 2 రోజులు అయితే రిజల్ట్ వస్తుంది. 2-3 రోజులు అయితే అప్పుడు నీకు ఎట్ట అయితే అప్పుడు తెలుస్తుంది.